मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. ఈ రోజున మనం ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో చేసుకుంటూ ఉన్నామండి. చిన్న పిల్లల కోసం, చిన్న పిల్లవాడి చేత. మా అబ్బాయి మీ అందరికీ తెలుసు, చిరంజీవి జయశంకర దత్త. వాడికి తెలిసినటువంటి కొన్ని ధార్మిక విషయాలు, పౌరాణిక అంశాలు, ఇతిహాసాల్లో ఉన్నటువంటి విషయాలు నేను ప్రశ్నల రూపంలో అడుగుతాను. వాడికి తెలిసినంతలో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాడు. చిన్నపిల్లలు చూడడానికి బాగుంటుంది, చిన్నపిల్లలు చూసి ఉత్సాహం పెంచుకోవడానికి బాగుంటుంది, చిన్నపిల్లల్లో ఉత్సాహం పెరగడానికి బాగుంటుంది, ఒక రకంగా ఆదర్శప్రాయంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ చిరు ప్రయత్నం చేస్తూ ఉన్నానండి. నీ పేరేంటి చెప్పు నాన్న? జయశంకర దత్త. నీకెన్ని సంవత్సరాలు ఇప్పుడు? 6. సరే, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు వేస్తాను, దానికి నువ్వు సమాధానాలు చెప్పాలి, సరేనా? మత్స్యావతారంలో మహావిష్ణువు ఏం చేశాడు? ఒక చిన్న చేపల వారు ఉన్నారు. అప్పుడు ఒక మహారాజు వచ్చి ఒక కమండల్లో వేసి తీసుకెళ్ళారు. అప్పుడు ఆ కమండలానికి సరిపోలేదు, ఇంకా పెద్దదైంది. అప్పుడు ఇంకో దాంట్లో ఇంకా పెద్దదైంది, 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 ఇంకో దాంట్లో ఇంకా పెద్దయిపోయింది. అప్పుడు సముద్రంలో వేసేసారు. అప్పుడు సముద్రానికి ప్రయాణం వస్తే ఆ ప్రయాణంలోంచి మహావిష్ణు సప్తర్షుల్ని మహారాజుని కాపాడాడు. సరే, కూర్మ అవతారంలో ఏం చేశాడు మహావిష్ణువు? కూర్మ అవతారంలో ఇంద్రుడితో పాటు దేవతలు, రాక్షసులు వచ్చి అమృతం కావాలి అని అడిగారు. అప్పుడు మహావిష్ణు ఒక ఆలోచించాడు. అప్పుడు ఒక పర్వతాన్ని ఆ పాల సముద్రంలో పెట్టారు. అప్పుడు శివుడు మెడలో ఉండే వాసుకి అనే ఒక పాముని పెట్టి చిలికారు. అప్పుడు అందులోంచి బోలు వచ్చాయి. ఐరావతం ఇంద్రుడికి వాహనం అయింది. దాని తర్వాత చాలా వస్తువులు వచ్చాయి. ఇంకా లాస్ట్లో అమృతం వచ్చింది. అప్పుడు మహావిష్ణు అందరికీ అమృతం కూడా ఇచ్చారు. రాక్షసులకి ఇవ్వలేదు, దేవతలకు మాత్రమే. సరే, తాబేలు రూపంలో ఏం చేశాడు మహావిష్ణువు? అప్పుడు కొండ ఆ పాల సముద్రంలో ఇరుక్కుపోతే అప్పుడు కూర్మావతారంలో వచ్చి ఎత్తారు. వరాహ అవతారంలో ఏం చేశాడు మహావిష్ణువు? వరాహ అవతారంలో హిరణ్యాక్షుని చంపారు. నరసింహావతారంలో హిరణ్యకశిపుని చంపారు. వామనావతారంలో బలి చక్రవర్తి అనే ఒక రాక్షసుని తొక్కాడు. పరశురాముడి చేతిలో ఒక ఆయుధం ఉంటుంది, ఏంటది? గొడ్డలి. ఎవరిచ్చారు పరశురాముడికి? శివుడు. అయోధ్య మహానగరానికి రాజు ఎవరు? దశరథ మహారాజు. దశరథ మహారాజుకి ఎంతమంది భార్యలు? కౌశల్య, సుమిత్ర, కైకేయి. దశరథ మహారాజు ఒక యాగం చేశాడు కదా, చేశారు. ఆ యాగం పేరేంటి? పుత్రకామేష్టి యాగం. పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు పూర్ణాహతి రోజు ఏమైంది? అగ్నిదేవుడు వచ్చాడు. వచ్చి ఒక బంగారు చెంబు వెండి మూతలో ఒక దివ్య పాయసం ఇచ్చాడు. ఆ పాయసాన్ని ఏం చేశాడు దశరథుడు? కౌశల్యకి, సుమిత్రకి, కైకేయి కొంచెం కొంచెం ఇచ్చారు. ఆ తర్వాత ఏమైంది? పిల్లలు పుట్టారు. కౌశల్యకి ఎవరు పుట్టారు? రాముడు. తర్వాత దాని తర్వాత కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. రామ లక్ష్మణులకి అస్త్రాలు, ఆయుధాలు అవన్నీ ఇప్పించింది ఎవరు? అస్త్రశస్త్రాలు, మంత్రాలు అవన్నీ? విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు. శివధనుస్సుని ఎవరు విరిచారు? రాముడు. రాముడు విరిచాడు. తర్వాత ఏం చేశాడు? సీతాదేవిని పెళ్లి చేసుకున్నాడు. సీతాదేవిని అపహరించి తీసుకెళ్ళింది ఎవరు? రావణాసురుడు. ఎలా తీసుకెళ్ళాడు? పుష్పక విమానంలో. సీతాదేవి లంకలో ఉంది అని అందరికి చెప్పింది ఎవరు? వెళ్ళి చూసి వచ్చి హనుమంతుడు. హనుమంతుడు చెప్పాడు. ఆ తర్వాత రాముడు వాళ్ళందరూ ఎలా వెళ్ళారు అక్కడికి? మధ్యలో సముద్రం కనిపిస్తే ఆ సముద్రంలో రాళ్ళేసి హనుమంతుడు ఒక ఆలోచించాడు. సముద్రంలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాసి రాళ్ళు వేశారు. అప్పుడు ఆ రాళ్ళు మునిగిపోకుండా ఉన్నాయి. అప్పుడు వాటిపై రాముడు వెళ్ళారు లంకకి. రాముడితో పాటు ఎవరెవరు వెళ్ళారు? ఇంకా సుగ్రీవుడు, హనుమంతుడు, వానర సైన్యం మొత్తం వెళ్ళారు. రావణాసురుణ్ణి చివరికి చంపింది ఎవరు? రాముడు. రాముడు చంపాడా?
ఆంజనేయ స్వామికి తల్లి ఉంది కదా, ఆంజనేయ స్వామి తల్లి పేరేంటి? ఆంజనేయ దేవి. మహాభారతాన్ని రాసింది ఎవరు? గణేశుడు. ఎవరు చెప్తే రాశాడు? వ్యాస మహర్షి చెప్తే రాశాడు. కృష్ణుడి తల్లి ఎవరు? కృష్ణుడి తల్లి పెంచిన తల్ల లేదా కన్న తల్ల? పెంచిన తల్లి ఎవరో చెప్పు. యశోద. కన్న తల్లి దేవికి దేవి. కురుక్షేత్ర యుద్ధం అయింది కదా, ఆ యుద్ధంలో దుర్యోధనుని ఎవరు చంపారు? దుర్యోధనుని భీముడు. ఎలా చంపాడు? గదతో తొడ మీద కొట్టి చంపాడు. కర్ణుడిని ఎవరు చంపారు? కర్ణుడిని అర్జునుడు. ఎలా చంపాడు? బాణంతో చెప్పాడా? సరే, ఇప్పుడు దేవలోకంలో ఒక కుక్క ఉంటుంది కదా, ఆ కుక్క పేరేంటి చెప్పు. సరమాకి ఒక కొడుకు ఉంటాడు, బుజ్జి కుక్క పిల్ల. ఆ కుక్క పిల్ల పేరు సారమేయుడు. సారమేయుడు ఏం చేశాడు? ఒకరోజు జనమేజయ మహారాజు అశ్వమేధ యాగం చేస్తుంటే యాగశాలకి వెళ్ళాడు. అప్పుడు జనమేజయ మహారాజు తమ్ముళ్ళు ఏమైనా ముట్టేసుకుని పంపిస్తుందేమో అని కొట్టాడు. అప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళి సరమాకి చెప్పాడు. అప్పుడు సారమేని తీసుకెళ్ళి, ఏ జనమేజయ మహారాజు, మీ తమ్ముళ్ళే నా కుక్కని కొడతారా అని ముట్టించుకుని ఏదైనా పంపిస్తుందేమో అని కొట్టారు. ఏమీ చేయలేదు. ఇంకా అవునా, ఏమి చేయలేదా? అప్పుడు బోళ్ళు సామాన్లు బొమ్మలు అవన్నీ ఇచ్చి పంపించారు. ఎవరికి? సరమాకి సారమేయుడికి. సరే, సప్త ఋషుల పేర్లు చెప్తావా? చెప్పు. కశ్యపుడు, భరద్వాజుడు, అత్రి, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు, దమదగ్ని. సరే, చివరగా కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు ఎవరి పక్కన నిలబడ్డాడు? ధర్మం పక్కన. ఇంకా మీలో కూడా ఏమైనా ప్రశ్నలు ఉంటే తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి. కృష్ణుడు ఎవరి వైపు ఉన్నాడు అని మనం ప్రశ్న వేసినప్పుడు పాండవుల వైపు, కౌరవుల వైపు అని 2 ఆప్షన్లు ఉన్నప్పటికీ ధర్మం వైపు అని చెప్పే విధంగా మనం తయారు చేయడం పిల్లల్ని. అంటే ధర్మం వైపు ఉన్నాడు. భగవంతుడు ఎప్పుడూ కూడా ధర్మం వైపు ఉంటాడు. ధర్మం ఎటుంటే అటు భగవంతుడు ఉంటాడు. దైవం ఎటుంటే అటు విజయం ఉంటుంది. యతో ధర్మ తతో జయ, యతో ధర్మ తతః కృష్ణ అని కూడా అంటారన్నమాట. అంటే ధర్మం ఎక్కడుంటే కృష్ణుడు అటువైపు ఉంటాడు, ధర్మం ఎటుంటే అటే విజయం కూడా ఉంటుంది. కావున ధర్మం అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి మొదలైన అంశాలు కూడా పిల్లలకు మనం అర్థమయ్యే రీతిలో చెప్పాలి. స్వస్తి.